సికింద్రాబాద్ రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న కరడుగట్టిన దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. థానేధర్ సింగ్ 2007 నుంచి రైళ్లలో దోపిడీ చేస్తున్నట్లు తెలిపారు. అతని నుంచి 10 లక్షల రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. థానేధర్ సింగ్ పై గతంలో 62 కేసులున్నాయి. దోపిడీ చేసిన సొమ్ముతో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందో రైల్వే ఎస్పీ చందనదీప్తితో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. రైళ్ల ప్రయాణికులను టార్గెట్ చేసుకుంటూ దొంగతనాలకు చోరీలకు పాల్పడుతున్న కరడుగట్టిన నేరస్తుని రైల్వే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు అతనికి సంబంధించి కూడా అంటే నేర చరిత్ర కూడా గతంలో అనేక కేసులు కూడా నమోదు అయినట్లు కూడా పోలీసులు అయితే చెప్తారు. ప్రస్తుతం అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి రైల్వే ఎస్పీ చందనదీప్ గారు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. మేడం, కరడుగట్టిన నేరస్తులు అంటున్నారు, గతంలో అనేక కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఈ తాజాగా జరిగిన పట్టుబడిన కేసులు అసలు ఏం జరిగింది మేడం? See, one of the cases we have mentioned in the press note, బట్ ఇతను జైలు నుంచి బయటికి మార్చ్లో వచ్చాడు, మార్చ్ 2025లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్ధారణ జరిగింది 14 కేసెస్ చేసినట్టు, అంటే 14 అఫెన్సెస్ చేసినట్లు. ఇంకా కూడా ఎక్కువ అఫెన్సెస్ చేశాడు. అవి పోలీస్ కస్టడీలో ఫర్దర్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. బట్ ఒక కేసు ఏదైతే మేము మెన్షన్ చేసామో అది వికారాబాద్లో ఒక లేడీ నుంచి ఇతను మొబైల్ ఫోన్ అండ్ క్యాష్ లాక్కున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ రెసిస్ట్ చేయబోతే అతన్ని తీసుకొని కట్ చేశాడు. కట్ చేసినప్పుడు దట్ ఇన్సిషన్ ఇంజరీ ఈజ్ వెరీ బిగ్. లెఫ్ట్ రైట్ చేయంతా కూడా బాగా లోపలికి లోతుగా కట్ అయిపోయింది. సో అతను కొంచెం వెనక్కి తగ్గిన తర్వాత ఇతను ఎస్కేప్ అయ్యాడు. సో ద ఇష్యూ ఈజ్ ఇతను బ్లేడ్ వాడాడా, ఎంత పొడిచాడా, అవన్నిటికంటే కూడా ఫియర్ ప్యానిక్ ఇతను ఎంత కాస్ట్ చేశాడు ప్యాసింజర్స్లో అనేసి. సో ప్యాసింజర్స్ చాలా భయపడడం జరిగింది. నైట్ టైము వీళ్ళు కొన్ని వాల్యుబుల్స్ ఉన్నా కూడా తీసుకెళ్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని తెలిసినప్పుడు వాళ్ళు చాలా చాలా భయభ్రాంతులకు గురవుతారు. సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని మేము స్పెషల్ టీం ఫామ్ చేసి ఇతను ఎట్లైనా పట్టుకోవాలని చెప్పి పట్టుకోవడం జరిగింది. మొత్తం ఎన్ని కేసులు నమోదు కావడం జరిగింది? మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతనిపై కేసులు అంటారు. మొత్తం దానికి సంబంధించి వివరాలు ఏమన్నా ఉన్నాయి? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో 62 కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు 14 కేసెస్ రిజిస్టర్ చేశాం ఈ 7 నెలల్లో. ఇంకా కూడా ఫర్దర్ చేస్తాం. సో 76 ఇన్ ఆల్ అట్ ద మూమెంట్ ఉన్నాయి కేసెస్ ఇతని మీద. చోరీ చేసిన అమౌంట్కి సంబంధించి ఇతను మళ్ళీ ఏ విధంగా దాన్ని వినియోగించేవాడు, బెట్టింగ్లకు సంబంధించి కానీ తర్వాత ఇతర చెడు వాసనలు కూడా ఉపయోగించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏముంటాయి? ఇతనికి పార్ట్నర్స్ ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బూటీలో కొంతవరకు తీసుకొని వీడికి లాజిస్టికల్ సపోర్ట్ ఇస్తుంటారు. స్టోలెన్ ప్రాపర్టీ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇతను క్రికెట్ బెట్టింగ్లో వాడుతున్నాడని తెలుస్తుంది. క్రికెట్ బెట్టింగ్లో ఇతనికి సహాయం చేసినటువంటి బుకీ ఎవరైతే ఉన్నాడో అతను కూడా మనం కేసులో బుక్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్, టు గివ్ జస్ట్ అన్ ఐడియా, లాస్ట్ 3 monthsలో ఒక 20 lakhs ఇతను క్రికెట్ బెట్టింగ్లో పెట్టడం జరిగింది. సమ్ టైమ్స్ హీ గెట్స్ ప్రాఫిట్ ఆల్సో, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీఈస్ అడిక్టెడ్ టు క్రికెట్ బెట్టింగ్ అండ్ హీఈస్ లైక్, అతనికి ఇంకా అసలు క్లియర్గా ప్లేయర్స్, గేమ్స్ దాని గురించి కూడా అంత తెలియదు. కాకపోతే ఇట్ ఈస్ ద అడిక్షన్. So he has taken this, he has stolen the property and he has spent it in cricket betting. మొత్తం చోరీలు పాల్పడటం కేవలం ఒక్కరి వల్ల కాదు, అది గ్యాంగ్ని ఏర్పాటు చేసి తుపాకీ కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అతనికి సంబంధించి ఎట్లా ఉన్నాయి? ఇతను తుపాకీ కొనుగోలు చేసి ఇట్లా ప్యాసింజర్స్ని భయపెట్టి రాబరీ చేయడానికి ప్రయత్నించి కేసు అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో వీవ్ గివెన్ ఇన్ ద ప్రెస్ నోట్. ఆల్సో అదే కాకుండా పోలీస్ కస్టడీలోంచి కూడా ఒకసారి పారిపోయి ఆ సందర్భంలో అన్ఫార్చునేట్లీ సమ్ ఆఫ్ అవర్ పోలీస్ పర్సనల్ వర్ సస్పెండెడ్ ఆల్సో. అండ్ జైలు నుంచి కూడా పారిపోయాడు. సో హీ ఈజ్ నోటోరియస్. సో నాబింగ్ హిమ్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ, like because he's always having weapons on him and we don't know where he's staying, but tactfully our people have done a very good job. But we won't be happy with just this. We will also try to keep him in the jail for a really long time till we are sure that itlanti offenses malla jaragavu ani maaku clarity vachenta varaku we will try to serve him justice in our own. రైల్వే ప్రయాణికులకు సంబంధించి భద్రతా పరంగా రైల్వే పోలీసులు ఏం చెప్తారు? ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తుంటారు, ఇటు రైల్వే పోలీసులకు ప్రతి చోట కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి సూచనలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు? ఇలాంటి నేరస్తులని ఎలా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం? ఇలాంటి నేరస్తుల్ని మనము చర్యలు అంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే. వీ హ్యావ్ టు క్యాచ్ దెమ్ అండ్ పుట్ దెమ్ త్రూ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ వేర్ దే విల్ గెట్ మ్యాక్సిమం పనిష్మెంట్ ఫర్ దేర్ క్రైమ్స్. ప్యాసింజర్స్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ప్యాసింజర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. సో అవి నార్మల్లీ బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తెలిసే ఉంటాయి అందరికీ. ఏదైనా స్పెషల్గా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి కొత్త ఒకటి వచ్చింది, ఇలా అఫెన్సెస్ చేస్తున్నారు, దీనికి సూట్ అయ్యే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం చెప్పాలనుకున్నప్పుడు వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ వాట్సాప్ ఛానల్ ఆఫ్ GRP
అండ్ దాంట్లో టైం టు టైం మీకు ఎవ్రీడే వీ విల్ కీప్ గివింగ్ అప్డేట్స్. ఇట్లా ఈ జాగ్రత్తలు తీసుకోండి. చాలామంది ప్రయాణికులు ఉంటారు రైల్వేస్లో ప్రయాణించే వాళ్ళు. సో అది చూస్తే మీకు ఇట్స్ గుడ్. యాక్చువల్లీ అందరూ దానికి సబ్స్క్రైబ్ చేసుకున్న చేయకపోయినా మీడియా వారు సబ్స్క్రైబ్ చేస్తే దెన్ యూ కెన్ ఆల్సో టెల్ ద పబ్లిక్ సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్. మొత్తం మీద రైల్వే పోలీసులకు సంబంధించి కూడా భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకోబోతున్నాము. అయితే కరడు కట్టిన నేరస్తులు కానీ ఎవరైనా చోరీలకు పాల్పడినట్లయితే ప్రత్యేకంగా నిఘా ఉంచి వారిని కూడా పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత అరెస్ట్ చేసి జైలుకైతే పంపిస్తామని చెప్పి కూడా రైల్వే పోలీసులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.